రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు వర్తిస్తాయి. అందరికీ ముఖ్యమైన మనవి, ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు. క్షయ నమస్కృత్వ జగత్పూజ్యం శారదాం విశదం ప్రభుం శ్రిత పద్మాసనం దైవ్యం త్రైంబకం శశిభూషణం. పద్మముపై కూర్చుని ఉన్నది, 3 కళ్ళతో చంద్రరేఖతో నిర్మలమైన కాంతితో శోభిల్లుచున్నది. సమస్త జగత్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతలు కూడా పూజ్యురాలైన శారదాదేవి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోక భావం. ఇది వ్రత చూడమని అను గ్రంథంలో శ్లోకము. సరస్వతీదేవిని మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. దీనిని శ్రీ పంచమని, మదన పంచమని కూడా అంటారు. సర్వ విద్యలకు ఆధారమైన వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ముఖ్యంగా విద్యార్థుల కొరకు సకల విద్యా దేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందుటకు వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. హోమాది పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి తెలియజేస్తున్నాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో కుజశుక్రులు, మకరంలో రవిబుధులు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అన్ని విధాల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మంచి వాతావరణం నెలకొంటుంది. మీ అభివృద్ధి దినదినాభివృద్ధిగా చెందుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బులు చిక్కనబడతాయని భావిస్తారు. తిరిగి అవి మీకు వస్తాయి. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు గడిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో, ప్రభుత్వ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా 4 మెట్లు ఎక్కుతారు. వ్యాపారంలో ఖర్చు పెట్టినప్పటికీ మంచి ఫలితాలు సాధిస్తారు. వైద్య రంగంలో, సినీ రంగంలో ఉన్నవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి, స్థానచలన కోసం ఎదురు చేసేవారికి కూడా అనుకూలమైన ఫలితమని చెప్పవచ్చు. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అక్షరాభ్యాసం, ఉపనయనం, అన్నప్రసనం ఇవన్నీ కూడా విధి విధానానికి కొన్ని తేదీలను నిర్ణయించుకుంటారు. విద్య కొరకు విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మంచి చదువు, ఉద్యోగం కావాలంటే మనోధైర్యం, కృషి, పట్టుదల కావాలి. మేధాదక్షిణామూర్తి ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కళ, రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. తగిన ఆదరణ లభిస్తుంది. సంఘంలో స్థాయి, పలుకుబడి పెరుగుతాయి. వాటిని కాపాడుకోవడంలో నిమగ్నమవుతారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం. కుటుంబంలో చిన్నపాటి ఒడిదొడుకులు సహజం. వాటికి భయపడి వెనకడుగు వేయకండి. ఎన్ని అవమానాలు ఎదురైనా ముందుకు సాగండి. కష్టపడే వాళ్ళకి కష్టం ఎక్కువ అయినా విజయం మనదే అవుతుంది. కుటుంబ సౌఖ్యం ముఖ్యమని భావించండి. కొంత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.
శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన పురోగతి, విఘ్ననాశనానికి, కార్యసిద్ధికి, శత్రుబాధ నివారణకు అరటినార ఒత్తులతో తెల్ల ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. One stop for all puja needs.